ప్రధానంగా దేశం ముందున్న ఆర్థిక సవాళ్ళు ఈ బడ్జెట్లో ఎదుర్కొనే అంశాలు ఏ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు, ఏ రకంగా ఈ బడ్జెట్ని విశ్లేషించాలి? మీరు అడిగింది మంచి ప్రశ్న వర్మజీ. దేశం ముందున్న ఆర్థిక సవాళ్ళను ఈ బడ్జెట్ ఎంత మేరకు ఎదుర్కోగలిగింది? ఎందుకంటే బడ్జెట్ ఏంటి, దేశ ఆర్థిక సవాళ్ళను ఆన్సర్ చేసేది, పరిష్కరించేది, పరిష్కార మార్గం చూపేదే బడ్జెట్ కదా. మీరు ఎకనామిక్ సర్వేలో ఏముందో చూడండి. నిన్న బడ్జెట్ కన్నా ముందు రోజు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే లేదు, మీరు ఏ రకమైన నివేదికలైనా చూడండి. అనేక సవాళ్ళు ఉంటాయి ఎకానమీలో, కానీ ముఖ్యంగా 4 రకాల సవాళ్ళు చెప్తారు. మొదటిది ఉపాధి, జాబ్స్ క్రైసిస్. ప్రభుత్వము నిన్నటిదాకా బడ్జెట్ వచ్చేంత వరకు సమర్థించుకున్నది ఏంటంటే ఉద్యోగాలు విపరీతంగా కల్పిస్తున్నాం, 4,67,00,000 ఉద్యోగాలు కల్పించామని రిజర్వ్ బ్యాంక్ ఏదో లెక్కించింది. ఇలా ఉద్యోగాలు విపరీతంగా కల్పించబడుతున్న జీడిపి కన్నా 3 రెట్లు ఉద్యోగాలు కల్పించబడుతున్నాయని చెప్తూ వచ్చారు. కానీ ఎకనామిక్ సర్వేలో ప్రభుత్వమే అంగీకరించింది జాబ్స్ సరిగా లేవు, అందువల్ల ప్రైవేట్ రంగాన్ని కూడా ఒక రకంగా విమర్శించారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. మీరు లాభాల్లో ఈదుకుంటూ పోతున్నారు, మునిగి తేలుతున్నారు, కానీ ఉత్పాదకమైన ఉపాధి, ప్రొడక్టివ్ జాబ్స్ ఎందుకు క్రియేట్ చేయడం లేదని వాళ్ళను ఒక చీవట్టు కూడా పెట్టాడు. సో ఎంప్లాయ్మెంట్ అనేది మొదటి సవాల్. రెండవ సవాల్ ఏంటి, ఇన్ఫ్లేషన్, ధరలు పెరగడం, ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్. నార్మల్ ఇన్ఫ్లేషన్ను మనం క్యాలిక్యులేట్ చేయడము సామాన్యుడికి ఇది వర్తించదు, ఎందుకంటే టమాటా నుంచి టైటానియం ఆక్సైడ్ వరకు అన్నీ ఉంటాయి ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్లో. ఒక ల్యాప్టాప్ ధరలు పెరిగితే కూడా ఇన్ఫ్లేషన్, ల్యాప్టాప్ ధరలు తగ్గి బీరకాయలు బెండకాయల ధరలు పెరిగాయి అనుకోండి, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఎందుకంటే ల్యాప్టాప్ ధర తగ్గింది కదా. కానీ సాధారణ ప్రజలు ల్యాప్టాప్లు తినరు, బీరకాయలు బెండకాయలు తింటారు. టమాటాలు, పొటాటో, పాట్ అంటారు, పొటాటో, ఆనియన్, టమాటో, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, టమాటా ధరలు పెరిగాయి అనుకోండి, సామాన్యుడు ఇబ్బంది పడతాడు. సో అందువల్ల హై ఇన్ఫ్లేషన్, ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ రెండవ సమస్య. మూడవ సమస్య ఏంటి, ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు, అంటే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు. నాలుగవది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు స్లోగా ఉండడం, కన్జంప్షన్ స్లోగా ఉండడం, ఇన్వెస్ట్మెంట్ స్లోగా ఉండడం. ఇది నేనే కాదు, నిర్మలా సీతారామన్ పారిశ్రామికవేత్తల్ని అడ్రస్ చేస్తూ కూడా చెప్పింది, మీకు ఇన్ని రాయితీలు ఇచ్చినా ఎందుకు ఉత్పత్తి చేస్తలేరు అని. సో అందువల్ల ఈ 4 ప్రధానమైన సమస్యలు. స్థూలంగా ఈ 4టిని ఎదుర్కోవడాన్ని మనం ఒక్కొక్కటి వివరంగా మాట్లాడుకుందాం. కానీ మ్యాక్రో లెవెల్లో చూసినప్పుడు ఈ 4టిని అడ్రస్ చేయాలి అంటే సొల్యూషన్ ఏంటి, ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగితే ఉపాధి పెరుగుతుంది, ఉపాధి పెరిగితే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి, డిమాండ్ పెరిగి ఎకానమీ పెరుగుతుంది. సో ఉపాధి పెరిగితే అసమానతలు తగ్గుతాయి, అలాగే మీకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతున్న కొద్దీ ధరలు కూడా కంట్రోల్ అవుతాయి. సో అందువల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి అంటే ప్రభుత్వం ఖర్చు పెరగాలి. అంటే నార్మల్గా ఎకనామిక్స్ సూత్రం ఏంటంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరిగితే దాని ఆధారంగా ప్రైవేట్ ఎక్స్పెండిచర్ కూడా, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరిగిందా, పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరగాలంటే ప్రభుత్వం ఖర్చు పెరగాలంటే ఆదాయం కూడా పెరగాలి. కానీ ఆ ప్రభుత్వం పెరిగిన ఆదాయం ఎంత, పెరిగిన ఖర్చు ఎంత అనే గణాంకాలు తీద్దాం. మీకు ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారము, ఎకనామిక్ సర్వే ప్రకారము లెక్కలు నేను ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. ఎకానమీలో ప్రభుత్వం ఆదాయమేమో 14.5% పెరిగింది, 14.5%. ఎందుకంటే జిఎస్టీ కలెక్షన్స్ పెరిగాయి, డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నుల కలెక్షన్స్ పెరిగాయి, జిఎస్టీ అయితే నెల నెల రికార్డులను బద్దలు కొడుతుంది. అంటే 14.5% ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కానీ ఖర్చు మాత్రం మీకు ఆశ్చర్యం వేస్తుంది, అందులో సగం కూడా పెరగలేదు, 5.94% మాత్రమే పెరిగింది. మరి అంటే అరౌండ్ 6% పెరిగింది. సో ఇవాళ ఇన్ఫ్లేషను పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ ఖర్చు పెరగనట్టే లెక్క. అంటే అంతకుముందు ఏడాది ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు కూడా అంతే ఖర్చు పెడుతున్నారు. సో అందువల్ల పబ్లిక్ ఇన్వెస్ట్మెంటు, పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరగకుండా ఏ రకంగా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది? ఆల్రెడీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం లేదు,
అది ఎకనామిక్ సర్వేలో చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ ఓపెన్ అడ్రస్లలో చెప్పారు. మరి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెరగక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగకపోతే ఎకానమీ ఎట్లా ఎక్స్పాండ్ అవుతుంది, ఎకానమీ ఎలా పెరుగుతుంది అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. మరి ఎందుకు అంటే ప్రభుత్వం మరి డబ్బులు ఏం చేసింది, మరి ఆదాయమేమో 14.5% పెరిగింది, ఖర్చు ఏమో 5.94% పెరిగింది. మరి వేర్ డిడ్ దిస్ మనీ గో అనే క్వశ్చన్ సామాన్యుడికి వస్తుంది. సో అది ఎక్కడ పోయిందంటే ప్రభుత్వము తన ద్రవ్యలోటు అంటే ప్రభుత్వం మొత్తము ఆదాయానికి మొత్తం ఖర్చుకు మధ్య ఉన్న తేడా. అంటే 100 రూపాయల ఆదాయం వచ్చి 105 రూపాయలు ఖర్చు పెడితే 5 రూపాయలని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ద్రవ్యలోటును తగ్గించుకున్నది. అంటే 5.8% ఉన్న ద్రవ్యలోటును కాస్త 4.9%కు తగ్గించుకున్నది. ఎందుకు తగ్గించుకున్నది అంటే IMFలు వరల్డ్ బ్యాంకులు ప్రభుత్వాలకు చెప్పేది అంటే వాళ్ళు డెఫిసిట్ ఫైనాన్సింగ్కి వ్యతిరేకం. ఎందుకంటే మీరు ఖర్చు తగ్గించుకోండి అని ప్రభుత్వాలు చెప్తూ ఉంటారు. కానీ డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఎందుకు అవసరము, అందులో అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశానికి అవసరం. అది అర్థం కావాలంటే మీకు చిన్న కుటుంబమే ఉదాహరణ చెప్తాను. మన పిల్లలు చదువుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు, మీకు నెలకు 20,000 ఆదాయం ఉంది. కానీ బాబుకు మీ కూతురుకు IITలో IIMలో సీట్లు వస్తాయి. మీరు 20,000 జీతం ఉన్నవాడు IIT IIM చదివించలేడు కదా. దానివల్ల నేను IIT చదివించాను నాన్న, IIM చదివించలేను, మిమ్మల్ని బీకామ్ కంప్యూటర్స్ వేయిస్తా అని చెప్పి లోకల్గా ఉన్న పక్కన డిగ్రీ కాలేజీలో బీకామ్ కంప్యూటర్ చదువుతారు. వారి భవిష్యత్తు ఏమవుతుంది? ఇందుకు భిన్నంగా ఇంకొకరు ఉన్నారు, అతనికి కూడా 20,000 ఆదాయం ఉంది. ఆయన కొడుకు కూతురు కూడా ఒకరికి IITలో సీట్ వచ్చింది, ఒకరికి IIMలో సీట్ వచ్చింది. ఆ తండ్రిదండ్రులు ఏం చేస్తారు, నాన్న మీరు బాగా చదువుకున్నారు, మీకు చదివించడం నా బాధ్యత, నేను అప్పు చేస్తా సో అని బాగా అప్పు చేసి వాళ్ళిద్దరిని చదివించుతారు. ఏం జరుగుతుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అప్పు, ఆ తర్వాత పిల్లలే కట్టుకుంటారు. నీ అప్పు తీరిపోతుంది, కుటుంబం అద్భుతంగా మారిపోతుంది. అంటే మరి అప్పు చేసిన వాడు డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేసిన వాడు మంచి పని చేశాడా లేదా? ఈ చిన్న ఉదాహరణ చాలు కదా మీకు. అందులో మొదటి వాడేమో డెఫిసిట్ ఫైనాన్సింగ్ పోలే, ఆదాయం ఎంతో ఖర్చు ఎంత, నా 20,000 నాకు నెల ఆదాయం, నేను బీకామ్ కంప్యూటర్ చదివించి మీకు అంతకన్నా ఎక్కువ చదివించలేను. కానీ రెండవ వాడు నేను అప్పు చేస్తా, లోటు బడ్జెట్ అయినా మంచిదే, కానీ నేను లోటు బడ్జెట్తోనైనా మిమ్మల్ని చదివించి మిమ్మల్ని బాగు చేస్తా అన్నాడు. డెవలప్ అయింది సెకండ్ ఫ్యామిలీ కదా, పోలికే లేదు కదా. ఇది అర్థమైతే మీకు ఇండియన్ ఎకానమీ అర్థమవుతుంది. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ఆదాయాన్ని కూడా